ఈ దినములకే ఏర్పాటు చేయబడిన పాఠ్యభాగంగా కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము మొదటి నుంచి చివరి వరకు చదువు. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటూ ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించింది. తనకు స్తోత్ర రూపములు క్రొత్త గీతములు మన దేవుడు నా నోట నుంచెను. అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు. వాటిని వివరించి చెప్పెదననుకొంటినా అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటి అయిన వాడొకడునూ లేడు. అప్పుడు పుస్తక చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. నా పెదవులు మూసుకొనక మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేనంటిని. యెహోవా, అది నాకు తెలిసే ఉన్నది. యెహోవా, నీవు నీ వాత్సల్యమును నాకు దూరము చేయవు. నీ కృపాసత్యములు ఎన్నడును నన్ను కాపాడునుగాక. యెహోవా, దయచేసి నన్ను రక్షించుము. యెహోవా, నా సహాయమునకు త్వరగా రమ్ము. నన్ను చూచి ఆహా ఆహా అని పలుకువారు తమకు కలుగు అవమానమును చూచి విస్మయమొందుదురుగాక. అందరూ కలిసి వచించు. నేను శ్రమల పాలై దీనుడనైతిని. ప్రభువా, నన్ను తలంచుకొనుచున్నావు. నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే. నా దేవా, ఆలస్యము చేయకు. దేవుడు పరిశుద్ధ వాక్యము దీవించుచున్నాడు.